సుభాష్ ఫ్రెండ్ అయితే వచ్చి బయటికి వస్తున్న రాజ్ కావ్యల గొడవ గురించి చెప్పి జాగ్రత్తగా చూసుకుంటారా అని చెప్పేసి వెళ్ళగానే ఇక సుభాష్ అపర్ణాదేవి అయితే రాజుని అయితే నిలదీస్తారనమాట. ఇక రాజ్ కావ్యల మధ్య మళ్ళీ గొడవ అయితే మొదలవుతుంది. అయితే రాజ్ కావ్యల మధ్య కాదు, కావ్య అప్పుల మధ్య కూడా దూరం పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇవాళ ఎపిసోడ్లో. ఇక కావ్య అయితే మీకు బిడ్డ వద్దు అంటే, మనం కలిసి ఉండడానికి బిడ్డే అడ్డం అని అంటే, నేను ఆ బిడ్డ కోసం మీకు దూరం అవ్వడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి అనగానే, అంటే ఇండైరెక్ట్గా నన్ను వదిలేస్తానని చెప్తున్నావా అని చెప్పేసి రాజు అయితే అడుగుతాడనమాట. ఇండైరెక్ట్గా ఎందుకు, డైరెక్ట్గానే చెప్తున్నాను. బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకొని అడిగింది మీరు. ఇంకా ఈ భూమి మీద అడుగుపెట్టని బిడ్డని చంపాలని చూస్తున్నది మీకు. ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మీరు. నేను లేకపోతే జీవితమే లేదన్నారు కదా! ఈ బిడ్డని చంపుకోవాలనే నిర్ణయం మార్చుకోకుండా నన్ను దూరం చేసుకుంటారో, లేక కలిసి ఉంటారో మీరే ఆలోచించుకోండి. నేనంటే అంత ఇష్టం, ఎంత ఇష్టం అని చెప్పడం కాదు. ఇప్పుడు చూపించే సమయం వచ్చింది. మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోద్దనమాట. ఇక అందరూ అయితే చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండగానే ఇక రుద్రాణి, రాహుల్ అయితే బాగా జరిగింది వీళ్ళకి, ఇలాగే ఉండాలి గొడవలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ఈ గొడవలు అయితే కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉంటాయన్నమాట. కావ్య అయితే డాక్టర్ని కలవకుండా చేసింది మీరే కదా, అబార్షన్ టాబ్లెట్స్ జ్యూస్లో కలిపి తాగించాలని చూశారు కదా అని చెప్పేసి అందరి ముందు అయితే రాజుని నిలదీయగానే రాజు కూడా అవును అబార్షన్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చానని చెప్పేసి అందరికైతే షాక్ ఇస్తాడనమాట. ఇక రాజ్ కావ్య గొడవ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య విడిపోవడం, విడాకులనే చర్చ కూడా వస్తూ ఉంటుంది. బిడ్డని తీయించుకోను అని కావ్య పట్టు మీద ఉండగానే తీయించుకోవాల్సింది అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. మొత్తానికైతే ఆ పంచాయతీలో కావ్యత పై చేయిగా నిలుస్తుంది అనమాట. నిర్ణయం మీదే, బిడ్డతో పాటు నేను కూడా కావాలో వద్దో మీరు తేల్చుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక కావ్య గదిలోకి అయితే వెళ్ళగానే ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక అపర్ణాదేవి అయితే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, వాడికి దూరంగా అయిపోతానని వాడితోనే చెప్తావా, బుద్ధి ఉందా నీకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే కావాలని అలా అన్నాను అత్తయ్య, నేను ఎక్కడికి పోతాను, ఆ మనిషికి నేనంటే చాలా ఇష్టం, ఇప్పుడని నిజం చెప్తారని నా నమ్మకం అత్తయ్య, మీరేం కంగారు పడకండి, అంతా మంచి జరిగేలా నేను చూసుకుంటానమ్మమ్మ అని చెప్పేసి ఇక ఇద్దరికైతే ధైర్యం చెప్తుంది అనమాట. ఇక తర్వాత రాహుల్, రుద్రాణి అయితే బయటికి వెళ్ళిపోయి అబ్బబ్బా ఏం జరిగింది గొడవ, మనం చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే విడిపోతున్నారు, మనకి మంచి రోజులు మొదలయ్యాయిరా అని చెప్పేసి రుద్రాణి అయితే సంబరపడిపోతూ ఉండగానే ఇక రాహుల్ అయితే అవును మమ్మీ, ఇది మనకు మంచి జరుగుతుంది, కానీ మనం అనుకున్నట్లుగా అంతా జరగాలి అంటే అవకాశాన్ని మనం వాడుకోవాలి, వీలు ఉన్నప్పుడల్లా నువ్వు వాళ్ళ మధ్యలో పెట్రోల్ పోస్తూ ఉండు, ఏ అవకాశాన్ని వదులుకోకు, ఈ కుటుంబాన్ని మొక్కలు చేద్దాం, ఆస్తి కొట్టేద్దని చెప్పేసి అంటాడు. సరేనని చెప్పేసి రుద్రాన్ని కూడా ఓకే చెప్పేస్తే ఇక సుభాష్ అయితే అటు ఇటు తిరుగుతూ జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకుంటూ అంటాడనమాట. ఇక ఒక్కసారిగా గుండె నొప్పి అయితే వచ్చేస్తుంది, గుండె పట్టుకొని హా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉండగానే ఇక అపర్ణాదేవి అయితే వచ్చి పట్టుకొని మంచం మీద అయితే కూర్చోబెడతాది అనమాట. ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ అని చెప్పేసి సుభాష్ అనగానే ఏ ట్యాబ్లెటో కానీ ఒక ట్యాబ్లెట్ అయితే తీసి ఇచ్చి ఇక గుండె దగ్గర అయితే రుద్దుతూ ఉంటుంది అనమాట అపర్ణాదేవి. ఇక సుభాష్ అయితే ఇంట్లో ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ ఒంట్లో ఉన్న సమస్య గురించి మర్చిపోయిన అపర్ణ టాబ్లెట్ వేసుకోలేదు, అందుకే ఇలా అయిందని చెప్పేసి చెప్తాడనమాట. రాజు గురించి ఆలోచిస్తున్నారా అండి అని చెప్పేసి అనగానే అవును అపర్ణ, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో అర్థం కావడం లేదని చెప్పేసి ఇక అపర్ణాదేవికి అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక అపర్ణాదేవి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్, అప్పు వాళ్ళు కూడా ఇక రాజ్ కావ్యల మధ్య జరుగుతున్న గొడవ గురించి బాధపడుతూ ఉంటారన్నమాట. ఇక అప్పుడే అప్పు అయితే బావగారు ఎంత చెప్పినా అక్క వినేలా లేదు, అక్కని మార్చడానికి మనం కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలి, నిజం చెప్పకపోయినా కనీసం బావగారు అక్క విడిపోకుండా ఏదో ఒకటి చేయాలి కూర్చి, నేను అక్కతో మాట్లాడతాను, తనకు నచ్చి చెప్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక కళ్యాణ్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఇక కావ్య అయితే తన గదిలో ఆలోచిస్తూ ఉండగానే ఇక అప్పుడే అప్పు అయితే తన దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక కావ్యకైతే నిజం చెప్పకుండా బావగారి మాట వినక్క, బావగారికి దూరం అవ్వద్దక్క అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే తిడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఈ గొడవల గురించి ఆలోచించి అప్పుకైతే ఆకలిగా అనిపించక ఇక అన్నానికైతే రాదనమాట. ఇక అదే పాయింట్ని రుద్రాణి అయితే అందరూ అన్నం తినే టైంలో లాగి ఇక కావ్య మీద పెట్రోల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటుంది. పాపం అప్పు విడాకుల దాకా వెళ్ళొద్దని కావ్యకి చెప్తే అప్పుని తిట్టకుండా తిట్టింది మరి.
పాపం తనకు ఆకలేస్తుంది పాపం అని చెప్పేసి ధాన్యాన్ని అయితే రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. ఇక ధాన్య అయితే కావ్యని తిడుతూ ఉంటుంది. నీకంటే రాజు బిడ్డను వద్దన్నాడు, అందుకని నా కోడలు కూడా ఏదో ఒక ప్రాబ్లం రావాలని చూస్తున్నావా? తను కడుపుతో ఉంది, తను ఇప్పుడు అన్నం తినకుండా ఉంటే లోపల ఉన్న బేబీ ఎంత ఇబ్బంది పడతాడో నీకు తెలుసా? అంటే మా బిడ్డను కూడా మాకు దూరం చేయాలని చూస్తున్నావా? నీకు బిడ్డ దక్కలేదని మా బిడ్డను కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి ఇక కావ్యనైతే తిడుతూ ఉండగానే ఇక కావ్య అయితే భోజనం చేయకుండా అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.